రానా గారు ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు పీరియాడిక్ సినిమాలు తీసేటప్పుడు టెక్నికల్గా కొద్దిగా ఎక్కువ మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా ఉంటే ఓకే, ఇప్పుడు ఓల్డ్ ఆ టైప్ కావాలంటే ఎక్కువ మైన్యూట్ డీటెయిల్సింగ్ బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎటువంటి కేర్ తీసుకున్నారు టెక్నికల్గా? ఫస్ట్ యాక్టర్స్ పరంగా అయితే ఓకే, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఏ పీరియడ్ సినిమా అన్నా ఎవరు చక్రవర్తి పీరియడ్ సినిమాకి పీరియడ్ చక్రవర్తి అయినా. దాని తర్వాత ఈవిడ క్యారెక్టర్కి వచ్చేటప్పుడు కంటే అంటే మా డైరెక్టర్కి ఎంత ఎక్స్ట్రీమ్ డీటెయిల్లోకి వెళ్తాడంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దుల్కర్ గారు ఓకే గారు కథ రెడీ అయిపోతుంది అంతా ఇంకా షూటింగ్కి వెళ్ళిపోదాం అంటే ఒక 6 నెలలు ఆడిషన్ చేస్తూ ఉండండి ఇండియా మొత్తం. అండ్ ఎవ్రీ వారం నాకు 20 వీడియోలు 30 వీడియోలు పెడుతూ ఉండాడు. అరే ఎంతమంది అమ్మాయిలు చూడ ఏంటి అసలు. దాని తర్వాత అసలు ఏదో చూస్తూనే ఉన్నాం అర్థం కాలే నాకు. అండ్ ఫైనల్గా ఒకరోజు ఫోన్ చేసి అన్న ఈరోజు రండి మీరు ఆఫీస్కి, కరెక్ట్ అమ్మాయి దొరికిందని మద్రాస్కి వెళ్ళినట్టు ఫస్ట్ ఇలాగే చూసాను, క్యాప్ వేసుకుని గీపేసుకుని వచ్చింది. ఇదేంటో ఎట్టుంది అనుకున్నా. పీరియడ్ సినిమా అంటున్నాడు, ఇలా క్యాప్ వేసుకుని దిగింది చేసుకుని అనుకున్నా. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చి లైన్స్ అని నేర్చుకుని వచ్చి అండ్ ఫస్ట్ ఆడిషన్ ఒకటి చేశారండి. అండ్ దుల్కర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. ఆవిడ రెడీ అయ్యి ఒక చిన్న వీడియో చేసి ఆ రోజు చూసిన వెంటనే అనుకున్నాం దొరికింది కుమారి ఈ సినిమాకి. అండ్ అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 4 నెలలు 5 నెలలు ఆవిడ చెన్నైలో ఉంటూ సెల్వా గారితో సీన్లన్నీ నేర్చుకుని అండ్ వచ్చిన వెంటనే సెట్కి ఇప్పుడు దిగ్గజాలు వీళ్ళు సముద్రకని గారు అండ్ దుల్కర్ గారు వీళ్ళ మధ్యలో నుంచోవాలంటే ఖచ్చితంగా షీస్ డన్ అ గ్రేట్ జాబ్.